ఖూనీలు చేసేవారు తమ గురించి మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. మాజీ మంత్రి రఘువీరారెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను హత్యలు చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర వంటి ముఠాలు ఉన్నాయని, వైఎస్ఆర్ అడుగులకు మడుగులొత్తి ఎంతో లాభపడ్డారన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారని ఆరోపించారు. ఖూనీ కోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలన్నా? ఖూనీ కోర్లకు, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఖూనీ చేసినటువంటి, పగటి పూట పొడిచి చంపినటువంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలన్నా? దే డోంట్ డిజర్వ్. దురదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పూర్తి కుమ్మక్కైపోయి మన రాష్ట్రానికి ఎనలేని అన్యాయం జరుగుతోంది. అందుకోసం ఎటు తిరిగి ఆ బాధ్యత మాదే. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఉంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు మడుగులు నొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో, నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తా ఉన్నాను. మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా, ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీ డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు.